ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సమీరాతో ప్రేమలో ఉన్నానని తెలిసి కూడా నీ స్వార్థం కోసం నా జీవితంలోకి చొరబడ్డావు. నీతో బతకలేకపోతున్నాననిదే నా బాధ. అది నీతో చెప్పుకుంటే నా మగుడు మగాడే కాదు, మ్యాటర్లెస్సు, తేడాగాడు అంటూ లెటర్ రాసి పుట్టింటికి వెళ్ళిపోయావు. అందరి దృష్టిలో నన్నొక్క బతుకున్న శవాన్ని చేసేశావు. నువ్వు చేసిన పని వల్ల నీ కడుపు మంట చల్లారుతుందేమో గాని ఈ రోజు నన్నందరూ చూసి ఆ జాలి చూపు కాష్టంలో కూర్చుని తగలబడిపోతున్నట్టుంది నాకు. అయ్యో, ఆ బాధ నా గుండెకోత ఎలా తెలుస్తుంది నీకు? ఎలా తెలుస్తుంది? ఏమండి ప్లీజ్, దయచేసి అలా మాట్లాడకండి. ఈ గడప దాటి మా పుట్టింటికి వెళ్ళిపోయింది మాత్రం మీ బాధని అర్థం చేసుకుని అండి. నా భర్తకి దూరమై నేను బతకలేను అని నాకు తెలుసు. అయినా మీరు సంతోషంగా ఉంటే నాకు అదే చాలని అనుకున్నాను. కానీ నాకు మీ మీద ఉన్న ప్రేమకి, ఆ ప్రేమతోనే మీకు వీడ్కోలు చెప్తూ ఉత్తరం రాసిపెట్టి వెళ్ళాను. అంతేకాని నేనెందుకండి మీ గురించి అలాంటి మాటలు రాస్తాను? ఏవండి, మీరు ఒక్క లాజిక్ ఆలోచించండి. నిజంగా నేను మిమ్మల్ని బ్యాడ్ చేసే ఉద్దేశం ఉన్నదాన్నే అయితే అలాంటి లెటర్ రాసి ఈ ఇంట్లో నేనెందుకు దోషిలా నిలబడే పరిస్థితి తెచ్చుకుంటాను? మీ ఆస్తి కోసమో మరో దాని గురించో ఆలోచించి మిమ్మల్ని పెళ్లి చేసుకుని ఉంటే మీరు వెళ్ళిపోమంటే మాత్రం నేనెందుకు వెళ్ళిపోతాను? ఏవండి, దయచేసి నన్ను తప్పుగా మాత్రం అర్థం చేసుకోకండి. మీ గురించి అలా చెడుగా ఉత్తరం రాసింది నేను కాదు. వావ్ 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 వావ్, గ్రేట్ గ్రేట్ పర్ఫార్మెన్స్. అవార్డ్ గోస్ టు మిసెస్ శరణ్య. న్యాచురల్ గానే కళ్ళల్లో డ్రాప్స్. అబ్బా, వెరీ సూపర్. మా అమ్మ దగ్గరేమో నేను కాదు అంటూ ఇలానే కదా చాలా గొప్పగా నటించి ఆవిడ్ని కన్విన్స్ చేసి మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టావు. మహానటి సావిత్రి గారు మనకిక లేరు అనుకున్నాను. కానీ నీ నటన చూశాక ఇంకా లోటు లేనట్టే. వాటే నటన, రియల్లీ గ్రేట్. అసలు ఇక్కడ మళ్ళీ నీ రీఎంట్రీ ద్వారా కొత్తగా ఏం కన్వే చేయాలనుకుంటున్నావు? నా మీద నీ ప్రేమ గొప్పది. భర్త కొరకు కాపురాన్ని త్యాగం చేసిన నువ్వు మహా ఉత్తమ ఇల్లాలివి. వాస్తవానికి ఆ తప్పుడు ఉత్తరం రాసింది మాత్రం నేను కాదు, రాసినవాడు నీ మొగుడు. వాడి గురించి వాడే తేడా అని ఉత్తరం రాసి ఇలా డ్రామాలు ఆడుతున్నాడు. ఇదే కదా నువ్వు చెప్పాలనుకుంది? అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. అది కాకపోతే ఇంకేంటి? నీ పడక గదిలో నువ్వు పద్ధతిగా రాసిపెట్టిన ఉత్తరం తెల్లారేసరికి మారిపోయిందంటే నేనే కదా మార్చాలి. అదే కదా నీ ఇంటెన్షన్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.